అయ్యో మరి ఆడోళ్ళకు నా పేరు ఏకలక్ష్మి. పూల మార్కెట్ ఆడోళ్ళకి 2500 ఎత్తానన్నాడు. ఆ 2500 ఎత్తలేడు. పింఛన్లు కొత్త పింఛన్లు పచ్చవాత వచ్చిన వాళ్ళకి ఏమో చూడు కాగితం ఇస్తలేడు. కాగితం ఇస్తేనే ఇన్సూరెన్స్ అది అంటాడు. ఎవడు సిట్ ఇస్తలేరు పింఛన్ ఇస్తలేదు. మరి బీదలను బతికిస్తానని గెలిచినోడు బీదలను ఎందుకు సాయం చేస్తలేడు? గ్యాస్ బుడ్డ ఎవరిస్తలేడు. అదే 900 ఇస్తాను తెచ్చుకుంటాను. ఆ గ్యాస్ కు తక్కువ ఎవరు తీసుకుంటాను. మళ్ళీ లేని వాళ్ళం జర బతుకొచ్చిన వాళ్ళం కొనుక్కోవాలంటే 1200-1300 అంటాను బ్లాక్ లో. ఇట్లా చెప్తాను మేము ఎట్లా బతకాలి ఎట్లా చేస్తాను ఎట్లా. ఇప్పుడు బీదలను బతికిస్తానని ఎక్కినోడు బీదలను బతికియాలి. ఉన్నోని బతికించడానికి కాదు ఎక్కేది. 6 గ్యారెంటీలు అన్ని అమలైనవి అంటుండు కదా. ఏవి ఎక్కడి నుంచి వచ్చినా ఎవరికి ఏది ఇంతవరకు రాలే. మాకు భూమికి ఎకరం ఉన్నోనికి అన్న వేయాలి కదా. భూమి అస్సలే లేనోడైతే ఎకరం ఉంటది, ఒక్క ఎకరం ఉంటది. ఎకరం ఉన్నోడైతే చాలా బీదస్తుడే కదా. ఎకరం కన్నా ముందుగా వేయాలా వేయొద్దా? ఇదివరకు వాళ్ళే ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు రైతు బంధు వేసేది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు. ఇదివరకు వేయలే. తిండికి లేక తికానకు లేక పేదాస్తులం బతకలేక ఊళ్ళల్లో బతకలేక ఒత్తిమి. అప్పటి దొరలు భూములు ఉన్నాయి. అప్పుడు చెలకలు చేనులు నాట్లు కూలికి పోయి బతికిన ఊళ్ళల్లో. ఇప్పుడు ఊళ్ళల్లో పనులు లేక పట్టణాలు వస్తే పట్టణంలో కూడా ఇది బతుకున్నది. మాకు ఏం చేయాలి? మా బతుకులు గిట్లున్నాయి. మరి ఏం చేస్తాడో? ఇది వరకు మహిళలకు 2500 ఎత్తానన్నాడు. మహిళలకు ఎత్తలేడు. లోన్లు కడితే పాత లోన్లు కొన్ని మహిళలు కట్టి కట్టి వడ్డీకి వడ్డీ కట్టి ఉన్నాము. కొత్త రుణాలు ఇవ్వాలంటే పాత అన్ని కడితేనే ఇస్తామంటాను. కొన్ని మాఫీ చేస్తేంది మేము ఒక పైసా వడ్డీలకు వడ్డీ కట్టినాం. బొచ్చడు పైసలు. ఇప్పుడు మొన్న లోన్ తీసుకుందామని పోతే ఇంకా మీ పాత బాకీ ఉన్నదమ్మను 40,000 కట్టిన పాత బాకీ కూడా. ఈగ లోన్ వస్తలేదు ఆగ లోన్ వస్తలేదు అందరు కడితేనే ఇస్తానంటాడు. మరి చాలా అప్పుడు పావులొడ్డి వేసిండ్రు. మంచిగా కట్టిన వాళ్ళకి పావులొడ్డి వేసిండు. పావులొడ్డి పోతుంది అన్ని పోతున్నాయి. ఇప్పుడు మాకు ఇది వరకు లోన్ ఇస్తలేరు. తిరిగి వస్తాను ఊళ్ళల్లో. బస్సుకు ఒక్కడి పోతాను పోతానమ్మా. బస్సుకు బస్సు ఎక్కి బస్సు దిగుతానమ్మా. మేమే డ్యూటీలు చేస్తాను. ఉన్నోళ్ళు డ్యూటీలు చేసేటోళ్ళు బస్సు ఎక్కుతారు. లేని బీదలం ఎందుకు ఎక్కబోతాం బస్సు? ఇళ్ళలోనే ఉంటాం. ఎప్పుడో ఒకసారి అవ్వ కాడుకోయి అక్క కాడుకోయి చెల్లె కాడుకోపోయినప్పుడు ఎక్కుతాం. డ్యూటీలు చేసేటోళ్ళు రోజు ఎక్కుతారు. వాళ్ళకు నయం అవుతుంది. బీదలకేం నయం అవుతుంది? ఎవరు బతుకుతాళ్ళు? రోజు తెల్లారులు ఎత్తే కాలు రెక్కలు ఉన్న డ్యూటీ పోయిన వాళ్ళకు మన లాభం. మేము కాలు రెక్కలు లేని వాళ్ళకి రోడ్డు మీద కూర్చొని అమ్ముకొని బతుకుతున్నాం. ఇక అట్లున్నది మా పరిస్థితి. ఏం చేయాలో ఇప్పుడు ఏం చేస్తాడో తెలుస్తలేదు. नमस्ते हमजद। कैसा है कांग्रेस पालना? बिजनेस ज्यादा नहीं चल रहा है इधर कांग्रेस पालना में। और पहला कैसा है? पहले केसीआर गवर्नमेंट में बिजनेस ये वो अच्छा चलता था। आप क्या बिजनेस करते? अब इधर का तरकारी का कारोबार है, दूसरा जमीनों का कारोबार है, लैंडों का भी कारोबार पूरा रुक गया। तरकारी का कारोबार भी ज्यादा नहीं चल रहा, बहुत कम चल रहा। कई को कम चल रहा? कोई व्यापारियां आ रहे नहीं, कुछ कारोबार बढ़ रहा नहीं। दूसरे स्टेटों को भी जाती थी तरकारी, अब दूसरे स्टेटों को नहीं जा रही। పోతలేదు ఇప్పుడు ఇక్కడనే నడుస్తున్నాయి అట్లా. फिर मंडी में भी गए तो जगह छोटी है, गाड़ियां बहुत है, इधर ट्रैफिक जाम हो जा रही, इधर वो हो जा रहा, कोई देखने वाला नहीं है इधर। ऐसा बिजनेस अच्छा नहीं है, बिजनेस भी कम चल रहा। నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు నీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఏం చేస్తావు అక్క నువ్వు? కూరగాయలు అమ్ముకుంటాం. కూరగాయలు అమ్ముకుంటావు. ఎట్లా నడుస్తుంది బిజినెస్? నడుస్తలేదు. డల్గానే ఉంది. ఎట్లున్నది ఇప్పుడు కాంగ్రెస్ పాలన? ఏం బాలేదు. ఏం ఆ? బాలేదు. అంటే ఎందుకు బాగాలేదని చెప్తాను? ఎందుకు బాగాలేదు అంటారు? పింఛన్ ఇస్తలేరు కదా ముసలి వాళ్ళకి. మా అమ్మ ఎంత ఆశపడి కూర్చుండే. 4,000 పింఛన్ కొరక వస్తలేదు. మన భర్త చనిపోయిండు, ఆ పింఛన్ వస్తానది అది రాలేదు. ఇంకా అప్లికేషన్ ఇచ్చినా కూడా 2,500 వస్తున్నాయా నెలకు? ఏది వస్తలేదు. 2 సంవత్సరాలు అవుతుంది ఇంకా పింఛన్ వస్తలేదు. ఇంకేం లేదు, అన్ని రేట్లు పెంచేసిర్రు. కరెంటు బిల్ తక్కువ అన్నారు. ఏడు మీకు ఫ్రీ ఎత్తలేదా?
కడుతుందా వస్తలేదు. కరెంట్ బిల్? కడుతున్నాం. అవునా? గ్యాస్ బుడ్డి? ఏం వస్తలేదు, అది కూడా వస్తలేదు. మహాలక్ష్మి బస్సులో పోతాను వస్తాందా? ఖాళీ బస్సు ఫ్రీ, ఏం లాభం? అన్ని ఫిరం చేసి బస్సు ఫ్రీయా? ఫ్రీ బస్ చేసిండట, మహిళలను కోటీశ్వరులను చేస్తామంటుండ్రు కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఆ ఒక్క బస్సు గురించి ఇవన్నీ ఆపేసినట్టు అనిపిస్తుంది. అంతేనా? సంవత్సరం కానికి వస్తుంది, ఏం గ్యారంటీలు ఉన్నాయి? 6 గ్యారంటీలు కాలేనుగా ఇంకా కదా, ఒకటే అయింది బస్సుది. అన్నిటికి ఎక్కించి పేదలు ఎట్లా బతాడు? బచ్చిరాడు అంటే బతాడు. ఎట్లుంది? కేసీఆర్ ఎట్లా చేసిండు అట్లా ఏ ఫైలు